హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఊతప్పం అండి, విత్ పుదీనా చట్నీ. ముందుగా ఊతప్పం చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, దాంతోపాటు కొంచెంగా పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర. అంతేనండి. ఇక్కడ పిండి నేను ఇడ్లీ పిండి, దోశ పిండి రెండు కలిపి ఎక్కువ క్వాంటిటీలో తీసి, ఇది కొంచెం పులిసిన పిండి అండి, ఊతప్పానికి అలా అయితే బాగుంటుంది. దాంట్లో కొంచెంగా వంట సోడా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను. చట్నీ కోసం కొంచెంగా కొబ్బరి ముక్కలు, కొద్దిగా పుదీనా, కారానికి సరిపడా పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రేఖలు, కొంచెంగా చింతపండు, 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు. అంతేనండి. ముందుగా చట్నీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు వేయించుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి తుంచి వేసుకొని దానిలోనే పుదీనా కూడా వేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రేఖలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి శనగపప్పు, పుదీనా, చింతపండు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ కొంచెంగా తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకుతో కొంచెంగా తాలింపు వేసాను. అంతేనండి. పుదీనా చట్నీ ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఊతప్పం వేసుకోవచ్చు. ముందుగా పెనం పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత పిండిని తీసుకొని మనం ఊతప్పంలో వేసుకోవాలి. ఇక్కడ ఊతప్పం అనేది కావాలంటే కొంచెం లావుగా కూడా వేసుకోవచ్చండి. నేను కావాలని కొంచెం పలుచగా వేసాను. పిల్లలు అలా ఇష్టపడతారని కొంచెం లావుగా వేసుకున్నా కూడా బాగుంటుంది. వేసుకొని పిండి కొంచెం వేగేటప్పుడే మనం దాని మీద కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా తిరిగేసి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే ఊతప్పం అనేది రెడీ అవుతుంది. ఈ ఊతప్పం అనేది వేడివేడిగా పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.